రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సర్వసాధారణం. ఇది ఎవరికీ కొత్త విషయం కాదు. అధికారంలో ఎవరున్నా అది శాశ్వతం కాదు. కానీ ఒక పార్టీ అధికారంలో ఉండగా చూపే తీరు, అదే పార్టీ విపక్షంగా ఉన్నప్పుడు అవలంబించే విధానం పూర్తిగా భిన్నంగా ఉండటమే సమస్యకు మూలం. విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ కొన్ని పరిమితులు ఉండాలి. ఈ పరిమితులను బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దాటిపోయారా అన్న చర్చ ఇప్పుడు వేడెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ భూములను వేలం వేయాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఒక విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూములను ఎవరు కొనుగోలు చేసినా తాము అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం తన అభిప్రాయం కాదని, పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనల మేరకే మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యాపార వర్గాల్లో కలకలం రేపాయి. ఒక పార్టీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తామని ప్రకటించడం రాష్ట్ర వ్యాపార మౌలికతపై దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ లో ఇటువంటి హెచ్చరికలు పెట్టుబడిదారులను వెనక్కి తగ్గించే ప్రమాదం ఉంది. రాజకీయ లాభాల కోసం ఇచ్చే ఈ రకమైన హెచ్చరికలు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీసే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కంటే చట్టపరమైన మార్గాల్లో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. కోర్టుల ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కానీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే భూములను తిరిగి తీసుకుంటామని హెచ్చరించడం పెట్టుబడిదారుల్లో భయం కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో సమతూకం అవసరం అనే మాట మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేటీఆర్ తనను తాను శాంత స్వభావంగా ముందు చూపుతో ఆలోచించే నాయకుడిగా పేర్కొంటారు. అలాంటి ఆయన ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజకీయ రణరంగాన్ని నమ్మదగిన వేదికగా నిలబెట్టాలా, లేక అపారమైన అవకాశాలతో నిండిన తెలంగాణను దెబ్బతీయాలా అన్న ప్రశ్న ప్రజల్లో తెరపైకి వస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.